వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఒకసారి నా నమస్కారాలు తెలుపుతూ మరియు క్షమాపణలు కోరుతూ, ఎందుకంటే అందరికన్నా ముందు నన్ను మాట్లాడించండి, నాకు పేషెంట్లు ఉన్నారు వెళ్ళాలని నేను కోరడం వలన రాజు ఏదో రకంగా అరేంజ్ చేసి నాతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీరంతా ఒక క్షమాగుణంతో నన్ను ఆలోచిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన బాలబాలికలకు, ఈ లాక్రోస్ క్రీడాకారులకు శుభాభినందనలు తెలుపుతున్నాను. నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయినా ప్రవృత్తిగా స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయడం అనేది గత 25 yearsగా సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువు తప్ప ఆటలు ఏనాడు ఆడలేదు. ఏం కోల్పోయానో తర్వాత తెలిసిపోయింది నాకు. క్రీడల్లో ఉండడం వల్ల ఆ స్పోర్టివ్ స్పిరిట్, ఆ రెసిలియన్స్, ముఖ్యంగా స్ట్రాంగ్ బాడీ తయారైతుంది. ఏ రోజైతే స్ట్రాంగ్ బాడీ డెవలప్ అవుతుందో స్ట్రాంగ్ మైండ్ కూడా దాంట్లో ఉంటుంది. మా మెడికల్ కాలేజీలోనే అనాటమీలో చిన్న ఇంటర్నల్స్ ఫెయిల్ అయినందుకు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళందరూ గుర్తొస్తే అయ్యో, మెంటల్ ఫ్రెజిలిటీ, మెంటల్ ససెప్టబిలిటీ, వల్నరబిలిటీ ఇవన్నీ కూడా ఉండడం వల్లే కదా ఇంత ఘోరమైన కార్యక్రమాలు వాళ్ళు చేసుకొని తల్లిదండ్రులకు ఇంత నష్టం కలిగిస్తున్నారు అని బాధపడేవాడిని నేను. దీనికి సమాధానం స్పోర్ట్స్లో దొరుకుతుంది, వెతకాలి అనే ఉద్దేశంతోనే 25 yearsగా ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ లాక్రోస్ గేమ్ అనేది ఫస్ట్ టైం నా దగ్గరికి సౌత్ జోన్ వాళ్ళు వచ్చి కలిసినప్పుడు మాకు లాక్టోజు, సుక్రోజు, గ్లూకోజు ఇవి తెలుసు. ఈ లాక్రోజ్ ఏందిరా, ఫ్రూట్స్ లో ఉండే షుగర్ ను సుక్రోజ్ అంటారు, మిల్క్ లో ఉండే షుగర్ ను లాక్టోజ్ అంటారు, మామూలు గ్లూకోజ్ అందరికి తెలుసు, మాల్టోజ్ తెలుసు. ఈ లాక్రోజ్ ఏంది అని నేను కొంచెం మళ్ళా చాట్ జీపీటీని, వికీపీడియాలో చదివినప్పుడు ఈ లాక్రోస్ అనే గేమ్ 11th centuryలో ఇండిజినస్ అమెరికన్స్, అంటే నేటివ్ అమెరికన్స్ అంటారు వాళ్ళను, దే ఆర్ కాల్డ్ రెడ్ ఇండియన్స్. ఈ 17వ సంవత్సరంలో ఈ కొలోనియలిస్ట్ యూరోపియన్స్ వచ్చి ఆక్యుపై చేసి అమెరికాను, వాళ్ళ ఆటను అప్పుడు వాళ్ళు రాకముందు 11th centuryలోనే ఈ లాక్రోస్ ఉంది. లాక్రోస్ అంటే ఏం లేదు, ఒక స్టిక్ అన్నమాట. దట్స్ కాల్డ్ స్టిక్, ఫ్రెంచ్ టర్మ్ అది లాక్రోస్ అనేది. యాక్చువల్గా స్పెయిన్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఆక్యుపై చేసినారు అమెరికాను. ఫస్ట్ యూరోపియన్ కాలనీస్ వాళ్ళు వెళ్ళి ఆ రెడ్ ఇండియన్స్ అంతా తరమగొట్టి నాశనం చేసి కొత్త అమెరికా నిర్మించుకున్నారు. ఈరోజు కనపడే అమెరికాలో అందరు ఇమ్మిగ్రెంట్సే. వాళ్ళు రోజు ఇమ్మిగ్రేషన్ గురించి మాట్లాడుతుంటారు. అమెరికా ఇస్ నథింగ్ బట్ ఏ ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్. ఒరిజినల్ అమెరికన్స్ అంటే రెడ్ ఇండియన్సే, ఇండిజినస్ ట్రైబ్స్. ఆ 11th centuryలో వాళ్ళు ఈ లాక్రాస్ ఆడేటప్పుడు 2000 మంది 3000 మంది ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి కొండల్లో కట్టెలతో, ఇప్పుడు మన బన్నీ ఉత్సవం జరిగినట్టు జరిగేది అది ఆ లాక్రాస్ అనేది. 48 hours, అంటే ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫర్ రెసిలియన్స్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ మైట్ అది ఏర్పడింది అనమాట ఆ గేమ్. ఆ తర్వాత 100 years ముందు దీన్ని కొద్దిగా ఫార్మలైజ్ చేసి రిఫార్మ్ చేసి ఈ గేమ్ గా మార్చినారు లాక్రాస్ గేమ్. ఒక గుడ్ న్యూస్ ఏమంటే 2028 లాస్ ఏంజలస్ లో ఒలింపిక్స్ లో ఇంక్లూడ్ చేయబడిన క్రికెట్, లాక్రాస్. సో ఈ రోజు హరికిషన్ గారు వీళ్ళంతా ఇక్కడ చేసే ఈ మైదానంలో తయారైన ఒక్క పిల్లోడన్నా ఒలింపిక్స్ ను రిప్రజెంట్ చేయాలి మన ఇండియా తరఫున అని నేను కోరుకుంటూ, ఈ సదావకాశం ఇచ్చిన పెద్దలు చాలా మంది ఉన్నారు, గౌరవనీయులు, గొప్పవాళ్ళు. అయినా కానీ నేను ఈరోజు ఫస్ట్ మాట్లాడడానికి అవకాశం దొరికినందుకు, నేను డాక్టర్ అయినందుకు, వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ అవకాశం నాకు కల్పించిన అందరికీ ధన్యవాదాలు. మీరు మంచి స్పోర్టివ్ స్పిరిట్తో, ఇప్పుడే అనుకుంటున్నాము సూర్యుడు కరుణిస్తాడా లేదా అని. ఎక్కువ కరుణించినాడంటే ఒళ్ళు మాడిపోతుంది, తక్కువ కరుణించినాడంటే వాన పడుతుంది. వయా మీడియా సూర్యుడు మీకు హెల్ప్ చేయబోతున్నాడు. ఇప్పుడే క్లౌడ్స్ వచ్చినాయి,
సో ఒక రకమైన వెదర్ ఉంది, మంచి వెదరు. సో ఈ వెదర్ లో మీరు ఆడి గెలిచి మీ సామర్థ్యాన్ని నిరూపించుకొని స్పోర్టివ్ స్పిరిట్ తో ముందుకు పోయి ఒక్కరన్న ఈ మైదానం హరికిషన్ గుర్తుగా, తిమ్మయ్య సార్ గుర్తుగా ఆ ఒలింపిక్స్ లో రిప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.